జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. హైదరాబాద్లో జరిగే పండగల్లో అత్యంత ప్రధానమైనది గణపతి నవరాత్రులు. భారతదేశంలో బహుశా రెండో స్థానం అవ్వచ్చు, ముంబై పూణే తర్వాత స్థానం, లేదా ముంబై తర్వాత స్థానం గుర్తులేదు. కానీ హైదరాబాద్లో జరిగినట్టు గణపతి నవరాత్రులు ఎంత వైభవంగా, శోభాయమానంగా, ముఖ్యంగా నిమజ్జనం ఈ రోజుని చూడడానికి రెండు కళ్ళు చాలవు. హైదరాబాద్ అన్నది ఒక మినీ భారతదేశం. ప్రాంతాలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు, అందరూ కలిసికట్టుగా చేసుకుని గణపతి శోభాయాత్ర చూడడానికి రెండు కళ్ళు చాలు. చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నేను గతంలో 4 సంవత్సరాలు వరుసగా వెళ్ళాను వినాయక నవరాత్రి పూజలు చేయించడానికి. ఆశ్చర్యం వేసేది. ఒకే అపార్ట్మెంట్, అనేక భాషల వాళ్ళు, కర్ణాటక, ఒడిశా, తెలుగు, ఇలా ఇన్ని భాషల వాళ్ళు, సిక్కిం, ఇన్ని భాషల వాళ్ళు ఒకేసారి పూజ కూర్చుంటే 4 భాషల వాళ్ళు వచ్చిరాని ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇవన్నీ రీమిక్స్ చేసి పూజలు చేయించడం ఒక మధురానుభూతి. నిజంగా వాళ్ళు ఇచ్చే గౌరవం. అక్కడ తెలంగాణకి ఆంధ్రాకి తేడా ఏంటంటే, ఇక్కడికి వచ్చేసరికి మనుషులు డివైడ్ అయిపోతారు. తెలంగాణలో అది లేదు. మనుషులు యునైటెడ్గా ఉంటారు. అన్ని ప్రాంతాల వాళ్ళు. 83కు పూర్వం తెలుగుదేశం పార్టీ రాక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్వం హైదరాబాద్లో మత కలహాలు జరిగేవి. కాంగ్రెస్ పార్టీలో పదవులు రానివాళ్ళు మత కలహాలు రెచ్చగొట్టేవారు. ఎన్టీఆర్ వచ్చాక అవన్నీ ఆగిపోయాయి. ఈరోజు హైదరాబాద్ అన్నది ఒక మినీ భారతదేశం, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. చాలా చోట్ల ఓల్డ్ సిటీలో గణపతులకి స్వాగతం చెప్పడానికి ప్రత్యేకంగా ముస్లిం సోదరులు వేదికలు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్. అటువంటి హైదరాబాద్లో ఆ శోభాయాత్ర ఈరోజు చూడడానికి రెండు కళ్ళు చాలు. ఎంతో అదృష్టం ఉండాలి. మొత్తం నా అంచనా ఈ గణపతి నవరాత్రులకి హైదరాబాద్లో ఖర్చు పెట్టేది 6,000 కోట్లని ఒక అంచనా. అంటే ఒక 6,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. దాని ఇంపాక్ట్ ఎన్ని కుటుంబాల మీద పడుతుంది. అది హిందూ మతం చెప్పేది ఏంటంటే అందరూ బతకాలన్నది. చాలా చక్కగా వైభవంగా జరుగుతున్న యాత్ర. అశేషంగా ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతి ఒకసారి దర్శనం చేసుకున్న అదృష్టం నాకు కలిగింది. అది అయింది. ఇంకా బాలానగర్ గణపతి నిమజ్జనం జరుగుతుంది ప్రస్తుతం. ఇదే సందర్భంలో మరిన్ని విశేషంగా హైదరాబాద్లో ఈ నవరాత్రాలు దేశం అంతా, ప్రపంచం అంతా చూసే విధంగా మరిన్ని కాలాల పాటు జరగాలని కోరుకున్నాం. ఇంకా నిన్న చోడవరం సబ్ జైల్లో 2 రిమాండ్ ఖైదీలు హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి పరాయిన దృశ్యాలు ఈవేళ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పడిచేలా సుత్తితో కొట్టే వాళ్ళు కొట్టి విధానం చూస్తుంటే నిజంగా అతను బతుకున్నాడా, ఎలా బతుకున్నాడు అనిపించింది. అయితే వీళ్ళు దొరికారు. వాళ్ళు విశాఖ పోలీసులకి, వాళ్ళు అనకాపల్లి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. కేసులు వద్దు, ఏమొద్దు. వాళ్ళు మళ్ళీ జీవితంలో కోలుకోని విధంగా, లేచి నడవలేని విధంగా, చెయ్యి ఆడించలేని విధంగా మొత్తం చచ్చుబడిపోయేలా చేయాలి వాళ్ళని. అంత దారుణం, అంత దుర్మార్గమా. అందులో కూడా పంచాయతీ కార్యదర్శి అట, పంచాయతీ పెన్షన్ల సొమ్ము పట్టుకుపోయట. అది రిమాండ్ ఖైదీ. ఏమి కేసు వేస్తారు, మళ్ళీ బెయిల్ ఇస్తారు, కేసు ఎప్పుడో ఫైన్ వేసి వదిలేస్తారు. ఈలోపు మనుషులు పొట్టను పెట్టేసుకోవడం సిద్ధపడ్డారు వీళ్ళనైతే ఇలాంటి వాళ్ళని క్షమించే పరిస్థితి ఉండకూడదన్నది నా కోరిక. ఇంకా ఈవేళ హైదరాబాద్ మేడ్చల్లోని సభ్య సమాజం నివ్వెరపోయే సంఘటన, యావత్ దేశం ఉలికిపడే సంఘటన. మేడ్చల్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, పర్యవేక్షణ లేదు, ఏదీ లేదు. ఈవేళ ఒక బంగ్లాదేశ్ మహిళను పట్టుకొని దాని ద్వారా కూపీ లాగితే తెలిసింది ఏంటంటే అక్కడ తయారు చేస్తున్న డ్రగ్స్. ఈవేళ మహారాష్ట్ర పోలీసులు, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా వచ్చి ఈవేళ దాడి చేసి 12,000 కోట్లు విలువ చేసి డ్రగ్స్ పట్టుకున్నారు అక్కడ. డ్రగ్స్ అంటే ఇన్నాళ్ళు నేను ఏదో పండించేవనుకున్న, నాకు అంత నాలెడ్జ్ లేక వీళ్ళు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా నెట్వర్క్ అంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ ఇప్పుడే చెప్పాను, మత సామరస్యం అది ఇది అని.
మరొక వైపు మరొక కోణం చూస్తే క్రైమ్ సిటీగా తయారవుతోంది. నిజంగా హైదరాబాద్ పోలీస్ ఎంత చాకచక్యంగా వ్యవహరించినా ఇంకా అనేకం జరుగుతున్నాయంటే, అసలు ఒక ఫ్యాక్టరీ రన్ అవుతోందంటే ఆ ఫ్యాక్టరీలోకి రెగ్యులర్ విజిట్స్ ప్రభుత్వం సంబంధించిన పరిశ్రమల శాఖ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వీళ్ళు రెగ్యులర్ విజిట్స్ వాళ్ళు ఏం తయారు చేస్తారండి ఎక్కడో మహారాష్ట్ర పోలీసులు వచ్చి చెప్తే కానీ మనం తెలుసుకోలేని పరిస్థితిలో హైదరాబాద్లో వివిధ శాఖలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అణువు శోధించి ఎక్కడ నేరం జరిగితే, ఎక్కడ ఇలాంటి క్రైమ్ జరిగితే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ బాగుంటే దేశం బాగుంటుంది. తెలంగాణ ఏ విధంగా రాంగ్ రూట్లో వెళ్తే దేశం మొత్తం వెళ్తుంది, ఇంపాక్ట్ దేశం అంతా ఉంటుంది. ఇది గ్రహించి తెలంగాణ ప్రభుత్వం మరింత సునిశ్చితమైన చర్యలు తీసుకోవాలి అని కోరుకున్నాం. ఇంకా హైదరాబాద్లో ఈ వినాయకుడి శోభాయాత్రలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, అనుబంధ అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా కలిసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా శతదా సహస్రధ అభివందనాలు. వందే మాతరం. జై హింద్.